ఈరోజు 29th మే ఫ్రైడే. మనకొచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ నిన్న ఎంతైతే పడిందో అది మళ్ళీ రికవర్ అయింది. యాక్చువల్గా మనం నిన్న వీడియోనే చెప్పామన్నమాట, రాత్రికి ఏమన్నా జరగచ్చని చెప్పి. అన్నట్టుగానే గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. కారణం ఏంట్రా అంటే, నిన్న యుఎస్ ఇరాన్ ఒకరు లైట్గా గెలుక్కున్నారు కదా. యాక్చువల్గా అది పెద్ద యుద్ధంలో మారలేదు. దానితోటి ఏంట్రా అంటే, వాళ్ళు సీజ్ ఫైర్ వైపు అంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య సీజ్ ఫైర్ నడుస్తుంది అనమాట. దాన్ని ఇంకా ఒక 60 రోజులు పొడిగించాలని డిస్కషన్ నడుస్తున్నాయి. సో దాని కారణంగా నిన్న ఎంతైతే పడిందో అది మళ్ళీ రికవర్ అయింది. అంటే యాక్చువల్గా బుధవారం క్లోజింగ్తో పోల్చుకుంటే ఇంకా 40 పాయింట్స్ డౌన్లో ఉంది. బట్ ఇక్కడ కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఇష్యూ ఏంటంటే, నిన్న ఎంత పడిందో అది మళ్ళీ రికవర్ అయింది. మరి అది సస్టైన్ అవుతుందో లేదో 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇరాన్ యుఎస్ మధ్య సీజ్ ఫైర్ చాలా తమాషాగా ఉంటుంది మనకి. దీనికంటే నాకు తెలిసి సలార్ సినిమాలో సీజ్ ఫైర్ చాలా బెటర్. అట్లీస్ట్ వాళ్ళ సీజ్ ఫైర్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కనీసం ఓటింగ్ ప్రాయస్ అన్నదే ఉంటుంది. వీళ్ళు సీజ్ ఫైర్ అంటారు, అప్పుడు వాళ్ళని లైట్ గెలుపుకుంటూనే ఉంటారు అనమాట. నిజంగా సీజ్ ఫైర్ ఎంత అవలాగా ఉంటుందా అని తెలిసింది నాకు ఫస్ట్ టైం 2 దేశాల మధ్య చూసినప్పుడు అనిపించింది అనమాట. మరి చూడాలి ఆ సీజ్ ఫైర్, అంటే సీజ్ ఫైర్కి పొడిగించడానికి ఇంకా ట్రై చేస్తున్నారు, ఇంకా కన్ఫర్మ్గా అనుకోవట్లేదు. సో ప్రజెంట్ న్యూస్ ఇది. దీని కారణంగా నిన్న పడ్డ మార్కెట్ మళ్ళీ రికవరీ అయింది. ఈ ట్రంప్ గారు మనకి ఉన్నంతకాలం మనకి మార్కెట్ ఎలా ఉంటుందంటే, చిన్న వీడియో క్లిప్ వేస్తా చూడండి. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. శాకులు, ట్విస్టులు, జలక్కులు రకరకాలుగా ఉంటుంది మార్కెట్. ప్రతిరోజు అసలుకి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఇక్కడ ప్రతిరోజు క్లైమాక్స్ లానే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది మార్కెట్. సో ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఎలా నడిచిందో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.